హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన ఫోన్స్ అనేవి ఎక్కువగా పేలుతూ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఫోన్స్ ఎందుకు ఎక్కువగా పేలుతున్నాయి, వీటి యొక్క రీజన్స్, వాటిని అవాయిడ్ చేయాలంటే సొల్యూషన్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్పి టెక్నాలజీ విషయాలు అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫోన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. మెయిన్ రీజన్ వచ్చేసరికి డూప్లికేట్ ఛార్జెస్. మీరు ఎప్పుడైనా ఫోన్ కి డూప్లికేట్ ఛార్జర్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో మీ ఫోన్ యొక్క లైఫ్ టైం స్పామ్ కూడా తగ్గిపోతుంది. డూప్లికేట్ ఛార్జెస్ యూజ్ చేయడం వల్ల వాటి డూప్లికేట్ మొబైల్స్ లో డూప్లికేట్ ఛార్జర్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో మొబైల్ మీ ఛార్జర్ లో ఉన్న కాంపోనెంట్స్ వచ్చేసరికి డూప్లికేట్ కాంపోనెంట్స్ అండ్ చాలా తక్కువగా డెలికేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి హై వోల్టేజ్ ని హై పవర్ ని తట్టుకోలేవు. ఎప్పుడైతే మీ ఫోన్ లో హై వోల్టేజ్ కానీ హై పవర్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఛార్జర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఆ హై వోల్టేజ్ అనేది మీ ఫోన్ లోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ అనేవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటిని మీరు అవాయిడ్ చేయాలంటే బ్రాండెడ్ ఛార్జెస్ మాత్రమే యూజ్ చేయండి. బ్రాండెడ్ ఛార్జెస్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీకు ఫోన్స్ అనేవి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ వస్తుంది, బండింగ్స్ కూడా అవ్వవు. ఇంకో రీజన్ వచ్చేసరికి ఫోన్ బ్యాటరీస్ ఎక్కువగా ఉబ్బిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఫోన్ బ్యాటరీ ఇలా ఉబ్బిపోయినప్పుడు మీరేం చేస్తుంటారు, చాలా మంది మీ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆ బ్యాటరీ ఉన్న ఫోన్ ని యూజ్ చేస్తూనే ఉంటారు రిపీటెడ్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్తాను, ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక లేడీ ఎప్పుడైతే తన యొక్క బేబీ వెయిట్ అలా పెరుగుతూ 9th మంత్ వచ్చేసరికి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే 9th మంత్ కంప్లీట్ అయిపోయేసరికి డెలివరీ ఆటోమేటిక్ గా అయితే నార్మల్ గానీ సిజేరియన్ గానీ ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే అది ఓపెన్ అయ్యి బయటకు వచ్చేయడానికి లోపల ఉన్న అట్మాస్ఫియర్ నుంచి బయట అట్మాస్ఫియర్ కి వచ్చేయడానికి రెడీ అవుతుంది. లోపల బ్యాటరీ కూడా అంతే. మన ఫోన్ బ్యాటరీ కూడా ఆటోమేటిక్ గా దాని లోపల సెల్స్ అనేవి ఒకదానికొకటి అడ్జస్ట్ అవ్వక ఆటోమేటిక్ గా బర్స్ట్ అవుతుంది. దీనివల్ల ఫోన్ బ్లాస్ట్లు కూడా అవుతాయి. దీనికి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫోన్ బ్యాటరీ మీకు బాగా ఉబ్బినట్టు అనిపించిన, డ్యామేజ్ అయినట్టు అనిపించిన సర్వీస్ సెంటర్ లోకి వెళ్ళి కొత్త బ్యాటరీని మీరు పర్చేస్ చేసుకోండి. సేమ్ బ్రాండెడ్ బ్యాటరీని మాత్రమే యూజ్ చేయండి. డూప్లికేట్ బ్యాటరీస్ ఎక్కువగా కొనొద్దు. తక్కువకి వస్తున్నాయని చెప్పేసి డూప్లికేట్ బ్యాటరీస్ మాత్రం మీరు ఎక్కువ పర్చేస్ చేసుకోవద్దు. ఓకేనా? ఇది 2 మెయిన్ రీజన్స్. థర్డ్ రీజన్ వచ్చేసరికి మీరు ఎక్కువగా ఫోన్ ని జీపీఎస్ ఆన్ చేస్తుంటారు. జీపీఎస్ ఆన్ చేసి మీ ఫోన్ ని ట్రావెల్ టైంలో యూస్ చేస్తుంటారు. ఎండలో జీపీఎస్ ఆన్ చేస్తూ మనం బయట ఎండలో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు జీపీఎస్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నెట్ జీపీఎస్ రెండు ఆన్ లో ఉంటాయి కాబట్టి ఫోన్ అనేది కొంత హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అయినప్పుడు ఫోన్ లో కొన్ని కూలింగ్ క్రిస్టల్స్ ఉంటాయి. అవి కూలింగ్ మన హీట్ అయినప్పుడు అవి కొంచెం కూల్ చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమవుతుందంటే ఫోన్ హీటింగ్ అయినప్పుడు కూడా ఓవర్ హీట్ అయిపోయినప్పుడు బయట ఉన్న టెంపరేచర్, ఆ ఎండ, సన్లైట్ నుంచి వచ్చే ఆ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఫోన్ అనేది ఓవర్ హీట్ అయి పేలే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీటికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫోన్ జీపీఎస్ ఆన్ చేసినప్పుడు ఇలా ఎప్పుడైనా హీట్ అవుతుంది అనే టైంలో ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 1 or 2 hours కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ ఆన్ చేయండి. ఫోన్ ఆటోమేటిక్ గా కూలింగ్ అయి నార్మల్ టెంపరేచర్ కి అయితే ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఇంకో రీజన్ ఏంటంటే, ఇది 3 రీజన్స్ చెప్పాను కదా. ఫోర్త్ టిప్ ఏంటంటే, మీరు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ లో చాలా మంది ఫోన్స్ వచ్చేసరికి ఎక్కువగా జీన్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. జీన్ ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి ఫోన్ అనేది బాగా టైట్ ఫిట్ ఫ్యాన్స్ యూజ్ చేస్తుంటారు. బండిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా, లేకపోతే లగేజ్ క్యారీ చేసినప్పుడు కూడా లగేజ్ మధ్యలో పెట్టేయడం కానీ ఇలా ఎక్కువైతే అవుతుంది. ఫోన్ కి మినిమం ఎయిర్ కూడా ఎక్కడ ఖాళీ లేకుండా, గాలి కూడా తగలకుండా ఫోన్ అనేది బాగా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ టైంలో కూడా ఫోన్ బస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, టైట్ ఫిట్ ఫ్యాన్స్ లో బ్యాక్ బాక్స్ లో ఫోన్స్ అనేవి ఎక్కువ పెట్టకండి. మీరు అనుకోకుండా కొద్దిసార్లు కూర్చుని పోతారు కూడా. ఎప్పుడైతే ఫోన్ కూర్చుని పోయినా కూడా ఆటోమేటిక్ గా ఫోన్ డ్యామేజ్ అవుతుంది. మీరు టైట్ గా ఉండి కంప్రెస్ ఉన్నట్లు కూడా కొంచెం ఫ్రీగా ఉండేటట్లు ఫ్రంట్ పాకెట్స్ లో కానీ కొంచెం ఫ్రీగా ఉండేటట్లు మీరు ఫోన్ అయితే పెట్టుకోండి. ఇవి మెయిన్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అన్నమాట. ఫర్దర్ గా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ టెక్నాలజీ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. థ్యాంక్ యూ.